చాలా విషయాలు మాట్లాడుకోవాలి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా చావదంటారు కదా! అలాగే ఆ శివయ్య పిలుపు నాకొచ్చింది. సో, నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే ఓంకారం వస్తానని. నేనొక ఫెస్టివల్‌కి మమ్మీ వాళ్ళ ఇంటికెళ్తుంటే మా ఆడపడుచు వాళ్ళు ట్రైన్‌లో ఓంకారం వెళ్తున్నారంట. సో, నాకు వాళ్ళు ట్రైన్‌లో కలిసారు. ఈవినింగ్ వరకు టైం ఉంది కదా అని చెప్పేసి నేను అనుకోకుండా ఇలా వచ్చేసాను. ముందే కార్తీక మాసం శివయ్య దగ్గర దీపాలు వెలిగించకపోతే ఎలా? పౌర్ణమి రోజు ఎలాగో కుదరలేదు. లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకేనేమో ఆ శివయ్య నన్ను ఇలా పిలిపించుకున్నాడు. ఇప్పుడు నేను మీకు కొన్ని అద్భుతాలు చూపించబోతున్నా. అదేంటంటే ముందుగా చూపించాను కదా, అంత రెడ్గా ఉంది చెట్టు తెర్రలో, అది ఆంజనేయ స్వామి. అసలు నిజంగా ఎంత బాగున్నాడో తెలుసా ఆంజనేయ స్వామి. ఆ తర్వాత ఈ చెట్టుని చూసారా ఎలా ఉందో? కొన్ని వందల సంవత్సరాల నాటి చెట్టు అనుకుంటా. చెట్టు అనడం కంటే మహావృక్షం అనడం మేలేమో. ఎక్కడా చూడని కొన్ని అద్భుతాలు నేను ఈ గుడిలో మాత్రమే చూశాను. మీలో చాలా మంది చూసే ఉంటారు ఓంకారని. నేనైతే చూడడం ఫస్ట్ టైం. అంటే సెకండ్ టైం చిన్నప్పుడు ఎప్పుడో 4th క్లాస్ లో ఉన్నప్పుడు వెళ్ళా మా అమ్మమ్మ వాళ్ళతో పాటు. ఇది సెకండ్ టైం విజిట్ చేస్తున్నా. అప్పుడు ఏం చూస్తుంటానో గుర్తుండదు కదా. మీలో చాలా మంది చూసే ఉంటారు, కానీ నేను చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు మీకు ఇంకొక అద్భుతాన్ని చూపించబోతున్నా. అసలు ఈ ఆకారాన్ని చూసారా? వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నాడో. అది జిల్లేడు వేరంట. ఇక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు. నేను మీకు ఇక్కడ చేయి పెట్టి చూపిస్తున్నా చూడండి, అది తొండం. ఎంత క్లారిటీ కనబడుతున్నాడో కదా వినాయకుడు. ఒక జిల్లేడు వేరుతో వినాయకుడు తయారయ్యాడంటే చెప్పాల్సిన విషయమే. అసలు ఆ శివయ్య లీలలు అటువంటివి. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి, నాగమ్మ, ఇంకొక విగ్రహం వచ్చేసి అయ్యప్ప స్వామిదేమో అని నేను అనుకుంటున్నా. ఇంకా నేను ఎవరిని అడగలేదు. నిజంగా చెప్తున్నా, వినాయకుడిని చూసరికి ఆశ్చర్యపోయాను. అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. తర్వాత శివయ్య దర్శనం చేసుకున్నాక నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. మా కన్నమ్మ ఇక్కడ సన్సెట్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఫెస్టివల్ ఉంది అన్నాను కదా, ఆ ఫెస్టివల్ ఏంటో మీకు నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తా. అది మా క్యాస్ట్ కి సంబంధించిన ఫెస్టివల్. అలాగే మా మమ్మీ మా తమ్ముడు చేసిన తింగర పనులు కూడా చూపిస్తా. ఎలాగైతేనే ఫైనల్ గా శివయ్య దర్శనం చేసుకున్నా, ద్వీపాలు వెలిగించేశా. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అన్ని ఆ శివయ్యనే చేస్తాడు. అన్ని ఆ శివయ్య లీలలే. ఏం జరిగినా మన మంచికే అని అనుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. వెయిట్ ఫర్ పార్ట్ 2 అవర్ ఫెస్టివల్. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్స్. పోత ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ప్లీజ్.